శివనాడార్ యూనివర్సిటీ చెన్నై క్యాంపస్ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేయాలి. అండ్ అన్ని కాలేజెస్ యూనివర్సిటీ యొక్క అప్డేట్స్, వాటి యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి డీటెయిల్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి కూడా చెక్ చేసుకోండి, మిస్ అవ్వకండి. ఇక వివరాల్లోకి వెళ్ళగా, చాలామంది స్టూడెంట్స్ తమిళనాడులో అడ్మిషన్ చేయాలి అనుకునే ప్రతి 10 మంది స్టూడెంట్స్లో 3 లేదా 4 ఖచ్చితంగా ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ చేయాలి అనుకుంటూ ఉంటారు. అది సీట్ రాకపోయి జాయిన్ అవ్వకపోయి వాళ్ళ యొక్క లిస్ట్లో ఖచ్చితంగా ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. ప్రతి 10 మందిలో 4 స్టూడెంట్స్ యొక్క లిస్ట్ చెక్ చేస్తే ఆ లిస్ట్లో ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. సో అంత ఫేమస్ అనమాట ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్. అయితే ఇప్పుడు ఆ ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ని క్లోజ్ చేసి ఇప్పుడు ఆ ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ని శివనాడార్ యూనివర్సిటీ చెన్నై క్యాంపస్లో మెర్జ్ చేశారు. సో మీ అందరికీ తెలిసిందే, శివనాడార్ యూనివర్సిటీ హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళది, ఓకేనా. సో ఈ యొక్క శివనాడార్ యూనివర్సిటీ చెన్నై క్యాంపస్లో మీ అడ్మిషన్ పొందాలి అన్నట్లయితే SNU-CEE అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిందే. డబ్బులు ఉంటే సీట్ రాదు, ఇక్కడ మేనేజ్మెంట్ కోటా ఉండదు, ఓకే. అయితే మెరిట్ లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్, మెరిట్ కూడా జేఈ బేస్డే. ఇప్పటికైతే ఫర్దర్గా ఏమైనా ఇంటర్మీడియట్ మార్క్స్ ఇస్తారో తెలియదు, కానీ ఇప్పటికైతే SNU-CEE ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదా జేఈ బేస్డ్. సో ఈ SNU-CEE ఎగ్జామ్ ఖచ్చితంగా రాయండి. అండ్ రిమైనింగ్ యూనివర్సిటీతో పోల్చుకుంటే కేటగిరీ 3, కేటగిరీ 4తో కంపేర్ చేసుకుంటే ఇది మీకు చాలా బెటర్ అండ్ బెస్ట్ బడ్జెట్లో వస్తున్నది నా అభిప్రాయం. అండ్ ఇంకొకటి, అప్లై చేసేటప్పుడు చాలామంది శివనాడార్ యూనివర్సిటీ ఢిల్లీ క్యాంపస్కి అప్లై చేసి శివనాడార్ యూనివర్సిటీ చెన్నైకి అప్లై చేసామని అనుకుంటూ ఉన్నారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. SNU-CEE మీరు ఇంటర్నెట్ షాప్లో అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా అప్లికేషన్ లింక్ అనేది చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ తనకి అర్థం కాదు అనుకున్నప్పుడు మా వీడియోని చూపించండి. మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము మెన్షన్ చేస్తాం. అఫీషియల్ శివనాడార్ యూనివర్సిటీ చెన్నై క్యాంపస్ యొక్క అఫీషియల్ లింక్ అనేది డిస్ప్లే చేస్తాం. అండ్ ఇంకొకటి, డేట్స్ అడుగుతూ ఉంటారు, ఎగ్జామ్ డేట్స్ అనేవి. ఇది మరీ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ డేట్స్ అనేవి ఈ రోజు నుంచి ఈ రోజు దాకా ఉండదు. ఎందుకంటే శివనాడార్ యూనివర్సిటీ ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పరంగా టెస్ట్ డేట్స్ అనేవి టెస్ట్ సెంటర్ని బట్టి డేట్ మారిపోతూ ఉంటుంది. సో స్పెసిఫిక్ డేట్ కావాలంటే ఆ టెస్ట్ సెంటర్లో రాయాల్సింది, లేదా ఆ టెస్ట్ సెంటర్ కావాలి అనుకుంటే ఆ టెస్ట్ సెంటర్ సంబంధించిన ఆ డేట్స్లో మాత్రమే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా అది కన్సిడర్ చేసుకోండి. ఏప్రిల్ 2nd వీక్ నుంచి మే 1st వీక్ వరకు వీళ్ళ యొక్క ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. సో మీకు కావాల్సిన డేట్ లేదా కావాల్సిన సెంటర్ని బట్టి అవి వేరీ అవుతూ ఉంటాయి. ముందుగా ఇక్కడ ఉండే కోర్సెస్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ క్లోజ్ చేసి శివనాడార్ యూనివర్సిటీలో మెర్జ్ చేశారని చెప్పాను కాబట్టి, సో ఇక్కడ ఎస్ఎస్ఎన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కింద ఉంటుంది. అందులో ఉండే కోర్సెస్ బీటెక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ECE విత్ VLSI డిజైన్ అండ్ టెక్నాలజీ, అంటే ECE విత్ స్పెషలైజేషన్ అనమాట, ఓకే. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్. ఇవి UG అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సెస్ ఇవి. నెక్స్ట్ పీజీకి సంబంధించిన కోర్సెస్ ఏంటి అన్నట్లయితే ఎంటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎనర్జీ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఎన్వైరన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమేషన్, మెడికల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఇంజనీరింగ్ డ్రైవ్స్, VLSI డిజైన్, వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇవి ఉన్నాయి ఇంజనీరింగ్ సంబంధించిన బీటెక్, ఎంటెక్. అలాగే స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యూమానిటీస్ పరంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ BSc ఎకనామిక్స్ విత్ డేటా సైన్స్ అనే కోర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కింద UG కోర్సెస్ బీకామ్ మరియు బీకామ్ హానర్స్, అలాగే బీకామ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ అనే కోర్సెస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే MBA కోర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ శివనాడార్ స్కూల్ ఆఫ్ లా కింద ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట, BA LLB. అలాగే PhD కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చెక్ చేసుకోవచ్చు. జనరల్గా PhD కోర్సెస్ చేసేవాళ్ళు ఈ వీడియోని చూడరు. సో ఎనీవే, ఇఫ్ ఇన్ కేస్ చూసే పని అయితే ఈ యొక్క డీటెయిల్స్ అనేవి చూసుకోండి. ఈ యొక్క కోర్స్ అనేవి PhD కింద అవైలబుల్గా ఉన్నాయి. లైఫ్ ఎట్ శివనాడార్ యూనివర్సిటీ చెన్నై క్యాంపస్, అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్,
క్లబ్స్ అండ్ రిక్రియేషన్, హాస్టల్ లైఫ్, ట్రాన్స్పోర్ట్, స్పోర్ట్స్ ఫెసిలిటీ, హెల్త్ అండ్ వెల్నెస్, ఇక మరెన్నో ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక అడ్మిషన్ ప్రాసెస్ విషయానికి వస్తే అడ్మిషన్ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. జనరల్, ఎన్ఆర్ఐ, ఫారిన్ నేషనల్స్, పిఐఓ, ఓసిఐ, స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ కేటగిరీస్ అనేవి ఉంటాయి. ముందుగా బీటెక్, బీకామ్ మరియు బీఎస్సీ ఎకనామిక్స్, డేటా సైన్స్ కోర్సుకి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. సో వీళ్ళు ఖచ్చితంగా ఈ కోర్సెస్కి SNUCEE అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వీళ్ళు ఈ యొక్క కోర్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్టివ్ టెస్ట్ సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. సో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అన్నీ ఫిల్ చేసుకొని ఫీ పేమెంట్ చేసి స్లాట్ బుక్ చేసుకొని ఆ యొక్క డేట్స్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ అడ్మిషన్ లెటర్స్ అనేవి వస్తాయి. సో అవి తీసుకొని ఇక్కడ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది, వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని. సో ఇది ప్రాసెస్ అనమాట. అలాగే అక్కడ ఎగ్జామ్ కాకుండా కొన్ని సీట్స్ అడ్మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జేఈ మెయిన్స్ స్కోర్ని బేస్ చేసి కూడా వీళ్ళు మనకి సీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మినిమం 90% ఉంటే వాళ్ళని పిలవడం జరుగుతుంది. వాళ్ళు నో నీడ్ టు అపియర్ ఫర్ SNUCEE. ఓకే. ఇక BA LLB కోర్సెస్ పరంగా క్లాట్ కానీ లేదా ఇతర మేజర్ లా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ LNAT, AI, LET, SLAT, MHSET వంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. లేదా TS లాసెట్, AP లాసెట్ వాటిని బేస్ చేసుకుంటే మీకు ఇక్కడ అడ్మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక MTech సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్, అలాగే MBA యొక్క అడ్మిషన్ ప్రాసెస్, PhD యొక్క అడ్మిషన్ ప్రాసెస్ ఇవి. ఇక యూనివర్సిటీ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఇది బీటెక్. ఓకే, బీటెక్ సంబంధించిన కోర్సెస్ ఇవి ఉన్నాయి, మనం డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ ఇండియన్ నేషనల్స్ సంబంధించిన ఫీజ్ 3,50,000 రూపీస్. ఓకే, అలాగే NRI పరంగా 5,25,000 రూపీస్. ఫారిన్ నేషన్, OCI, PIO సంబంధించింది 7 lakhs ఫీజు అనమాట. ఓకే, అండ్ వన్ టైం నాన్ రిఫండబుల్ ఫీ, అది అప్లికేషన్ ఫీజు అనమాట, 1,500 రూపీస్ అందరికీ కామన్. ఇక బీటెక్లో కొన్ని కోర్సులు ఉన్నాయి, బయోమెడికల్, కెమికల్, సివిల్, మెకానికల్ వంటి కోర్సెస్కి ఇండియన్ నేషనల్స్కి 3 lakhs, NRIకి 4.5, అలాగే ఫారిన్, OCI, PIOకి 6 lakhs రూపీస్ ఫీజు పర్ ఇయర్. కంప్లీట్ కోర్స్ కాదండి, పర్ యానం ఫీజు ఇవి. ఓకే, సెమిస్టర్ ఫీజు కాదు, పర్ యానం ఫీ. సో ఈ బీటెక్ కోర్స్ ఇవే చూసుకుంటే ఇక్కడ సెలెక్ట్ అయితే 3.5 lakhs పర్ ఇయర్ అంటే రీజనబుల్ నేను చెప్తాను. నెక్స్ట్ బీకామ్ లేదా బీకామ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ లేదా BSc ఎకనామిక్స్ విత్ డేటా సైన్స్ పరంగా 3 lakhs ఇండియన్స్కి, NRI 4.5, అలాగే ఫారిన్ నేషనల్, OCI, PIOకి 6 lakhs. ఇక BA LLBకి 4.95, 7.45, 9.9, అలాగే MTechకి 1.7, 2.6, 3.5. అలాగే MTechలో కొన్ని కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఎనర్జీ సిస్టమ్స్ అని, ఎన్వైరన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమేషన్, మెడికల్ ఎలక్ట్రానిక్స్, వీటికి 1.5, 2.25, 3. ఇక MBA లాస్ట్ థింగ్, MBA పరంగా 3 lakhs రూపీస్ అనమాట ఇండియన్స్కి. వాటితో పాటు వన్ టైం నాన్ రిఫండబుల్ ఫీ ఉంటుంది. ఆల్ UG అండ్ PG కోర్సెస్ కొరకు అడ్మిషన్ ఫీజ్ 20,000 ఎక్స్ట్రా. గుడ్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. కొన్ని కాలేజెస్, కొన్ని యూనివర్సిటీస్ మెన్షన్ చేయట్లేదు. తీరా స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ చెప్తున్నారు. నేను అన్నీ అని చెప్పట్లేదండి, కొన్ని కాలేజ్, కొన్ని యూనివర్సిటీస్ అలా ఉన్నాయి. ఇలా అఫీషియల్గా డిస్ప్లే చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ యూనివర్సిటీ కాస్ట్ డిపాజిట్ వన్ టైం రిఫండబుల్ చేస్తారు 20,000. నెక్స్ట్ కెరీర్ డెవలప్మెంట్ సెల్ ఫర్ బీటెక్, బీకామ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ అండ్ BSc ఎకనామిక్స్ డేటా సైన్స్ నాన్ రిఫండబుల్ పరంగా 6,000 రూపీస్ ఉంటుంది. సో ఇవ్వండి ఫీజు డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేయాలంటే ఎంత అవుతుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక హాస్టల్ ఫీజు విషయానికి వస్తే హాస్టల్ అడ్మిషన్ ఫీజ్ ఫర్ ఆల్ UG కోర్సెస్ సంబంధించి అమౌంట్ 27,500, PG కోర్సెస్కి 17,500. అలాగే అది హాస్టల్ అడ్మిషన్ ఫీజు అనమాట. అవి కాకుండా హాస్టల్ రూమ్ రెంట్ ఉంటుంది. సో షేర్డ్ రూమ్స్కి 85,000 రూపీస్, అలాగే 8,500 కాస్ట్ అండ్ డిపాజిట్. షేర్డ్ రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ 1 lakh ప్లస్ 10,000 రూపీస్ కాస్ట్ అండ్ డిపాజిట్. ఎయిర్ కండిషన్ షేర్డ్ రూమ్ 1,37,000 ప్లస్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ 13,000 కాస్ట్ అండ్ డిపాజిట్.
ప్రతి చోట 10% కాస్ట్ అండ్ డిపాజిట్ అనేది తీసుకుంటున్నారు. స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎయిర్ కండిషన్ షేర్ రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ 1.54. సింగిల్ రూమ్ వితౌట్ అటాచ్డ్ టాయిలెట్ 1,03,000. సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ 1,50,000. అలాగే ఏసీ సింగిల్ రూమ్ వితౌట్ అటాచ్డ్ టాయిలెట్ 1.55. ఏసీ సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ 1.8. ఏసీ ఫర్నిచర్డ్ సింగిల్ రూమ్ విత్ బాల్కనీ అండ్ అటాచ్డ్ టాయిలెట్ 1.95. అవి కాకుండా ట్రాన్స్పోర్టేషన్ ఫీ ఏసీ బస్ 82,000. ఇవి ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. క్లియరా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఎలిజిబిలిటీ అండి. ఓకే, ఇక శివనాడార్ యూనివర్సిటీ చెన్నై ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ SNU-CEE 2026 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇక్కడ 2 hours ఎగ్జామ్ ఉంటుంది. అప్లికబుల్ ఫర్ యూజీ ప్రోగ్రామ్స్ ఇన్ ఇంజనీరింగ్, కామర్స్ అండ్ ఎకనామిక్స్ ఓన్లీ. వాళ్ళు మాత్రం ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ SNU-CEE కోసం చాలామంది శివనాడార్ యూనివర్సిటీ ఢిల్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. సో సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు నెట్ షాప్కి వెళ్ళి అప్లై చేసేటప్పుడు వాళ్ళు SNU-CEE అప్లై చేయకపోయి ఢిల్లీ అప్లై చేసే అవకాశం ఉంటుంది. అలాంటి జరిగిన సినారియోస్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి. లింక్ నేను మీకు ఈ డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. ఈ యొక్క SNU-CEE క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే పార్ట్ ఏ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది 45 minutesకి. పార్ట్ బి సబ్జెక్ట్ మ్యాటర్ టెస్ట్ అనమాట, 75 minutes ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో బోత్ పార్ట్స్ కలిపి 100 marksకి ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక పార్ట్ బి ఇంజనీరింగ్ పరంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. నాన్ ఇంజనీరింగ్ పరంగా గ్రూప్ ఏ అకౌంటెన్సీ, ఎకనామిక్స్, ఫిజిక్స్, మ్యాథ్స్. అది గ్రూప్ బి పరంగా మ్యాథ్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ జనరల్ స్టడీస్ అనేవి ఉంటాయి. సో గ్రూప్ ఏలో ఒకటి పిక్ చేసుకోవాలి, గ్రూప్ బిలో ఎనీ 2 పిక్ చేసుకోవాలి. మొత్తం 3 పేపర్స్ వస్తాయి ఎవరికి? నాన్ ఇంజనీరింగ్, కామర్స్ అండ్ ఎకనామిక్స్ స్టూడెంట్స్కి. సో అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఫీజు ఎంత అని మీకు డౌట్ రావచ్చు. ఎగ్జామ్ ఫీజు అనేది 1,500 ఉంటుంది. ఇక ఎగ్జామ్ డేట్స్ అంటారండి, ఆల్రెడీ నేను డేట్స్ గురించి డీటెయిల్గా వీడియో స్టార్టింగ్లోనే డిస్కస్ చేశాను. సో ఇదండి SNU-CEE ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి డీటెయిల్ వీడియో. సో మీకు ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ గురించి అడుగుతా అనుకుంటా ఉన్నా. మీ మనసులో తిరుగుతున్నాయా ప్లేస్మెంట్స్ అని? ప్లేస్మెంట్స్ గురించి డెడికేటెడ్ వీడియో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ ఇంకా ప్లేస్మెంట్స్ అనేవి క్లోజ్ అవ్వలేదు, స్టిల్ ఇంకా కొన్ని కంపెనీస్ అనేవి ఆ యొక్క క్యాంపస్ని విజిట్ చేస్తూ ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్ ఇంకా అటెంప్ట్ చేస్తూనే ఉన్నారన్నమాట ఆ యొక్క ఇంటర్వ్యూస్కి. సో డెడికేటెడ్ వీడియో ఖచ్చితంగా మన ఛానల్లో వస్తుంది. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, లేదా ఏ యూనివర్సిటీస్ గురించి కానీ కాలేజ్ గురించి కానీ అప్డేట్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటిపైన డీటెయిల్గా వీడియోస్ చేయటం మా బాధ్యత. మా స్లోగనే మీరు కోరినది మెచ్చినది అందించడం మా బాధ్యత. ఇప్పుడే మన యువర్స్ మీడియా మరియు మన కాలేజ్ గైడ్ యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ సిలబస్ అప్డేట్స్ కానీ ఆ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ మీకు కావాలి అన్నట్లయితే యువర్స్ మీడియా యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.